ఎక్కడిదో సాక్ష్యం చెప్పిస్తున్నాను కాదు, నేనే ఒక సజీవ సాక్షిని. ఏమండి 3 సంవత్సరాల కింద నా అబ్బులు గారు 3 ఏళ్ళు అయిందా, డాక్టర్ గారు నాకే ప్రాస్టేట్ క్యాన్సర్, అది భయంకరంగా పెరిగిపోయి ఏమైందంటే నేనే ఒక క్యాన్సర్ మూటలాగా అయిపోయాను. పిఎస్ఏ వాల్యూ 2% ఉండాలి, 2.5% ఉండాలి. అది 9, 10, 12, 13% ఉంటే ఇక యూరిన్ రాదు, యూరిన్ బదులు బ్లడ్ వచ్చేస్తుంది, మనిషి బాత్రూంలో పడి చచ్చిపోతాడు. ఈ పరిస్థితి. అయితే నాకు ఏ సిమ్టమ్ లేదు, అది పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే చేతబడులతో, ఆ విచ్ క్రాఫ్ట్తో నాకు ఆ రోగం వచ్చినట్టు చేసే దుర్మార్గులు నన్ను ఎదుర్కొని గెలవలేరు కదా, కాబట్టి చంపాలని ఆ మంత్రాలు చేశారు. అందుకని సిమ్టమ్స్ లేవు, మంత్రాల ద్వారా వచ్చింది కాబట్టి. మామూలుగా యూరినేషన్ అవుతుంది, నాకు ఏ నొప్పి లేదు, ఏమంట లేదు. అది లోపల ఉన్నటువంటి పిఎస్ఏ వాల్యూ 40%, 48%, 50%, 80%, 88%, 100%, 115%, 115% పెరుగుతూనే ఉంది. డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు, నీకు ఏం మంటగా బాధగా ఏం లేదు, ఏం లేదు. అరే నువ్వు నాన్ సిమ్టమాటిక్ క్యాన్సర్ పేషెంట్, ఎంత క్యాన్సర్ ఉంది, ఒంటి నిండా నీకు నిండిపోయిందా, ఒక క్యాన్సర్ మూటలాగా ఎట్లా బతుకుతున్నావు నువ్వు అన్నారు. తర్వాత మన సెక్రటరీ గారు అబ్బుల్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన్ని పిలిచి డాక్టర్ గారు చెప్పారు, మీ సెక్రటరీ కదా, ఈ మనిషి బ్రతకడు, ఒక 15 దినాలు కంటే ఎక్కువ మ్యాక్సిమం, ఆ 15 ఇంకా అధిక బలం ఏదన్నా అనుకుంటే చేస్తే 2 నెల రోజుల లోపల, 15 days to 1 month లోపల ఈయన టపా కట్టేస్తాడు, కథం. ఆయన దక్కే అవకాశం లేనే లేదు. దేర్ ఇస్ నో టైం. ఆయన పోయినాక మీ ఆర్గనైజేషన్ ఎట్లనో మీరు అంతా ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఆయనకి ఏమన్నా చివరి చూపేవారిని చూడాలంటే పిలిపించి చూపించి, ఆయన పిల్లలు కానీ ఎవరు కానీ ఆయన ఇంటికి వచ్చి అయ్యగారు దక్కడంట, వెళ్ళిపోతాడంట. ఇంట్లో అప్పటికి 30 మంది పిల్లలు ఉన్నారు, అందరూ ఆత్మీయ పిల్లలు. గొల్లుమని ఏడ్చారు, యేసయ్యా నాన్నని తీసుకోవద్దు, నాన్నని తీసుకుంటే మేమందరం మేమైపోవాలి, ఎట్లా బ్రతకాలి తండ్రి అని ఏడ్చాను. నాకు చెవులారు వింటున్నాను. యేసయ్య దిగొచ్చాడు. నేనేమనుకుంటున్నానంటే లాజరుని తీసుకెళ్ళటానికి దేవదూతలు వచ్చారు కదా, నా కొరకు రాజాధిరాజు యేసయ్య వచ్చాడు, తీసుకుపోతాడేమో. దేవానికి స్తోత్రం, నాకు ఎంత గొప్ప ఆనర్ నాయన, నువ్వే వచ్చేసావు తండ్రి, దూతలు కాకుండా. వెళ్ళిపోదామంటున్నాను నేను. అరే అట్లా అనొద్దు, నేను తీసుకుపోవడానికి రాలేదు, ఉండు ఇక్కడే ఉండి ఇంకా కొంచెం పని చేయి నువ్వు, నేను అప్పగించిన పని చేయడానికి నువ్వు పరుగెత్తు, ఆతురపడు, నేను అప్పగించిన పని ఇంకా చాలా ఉంది, నేను ఇప్పుడు తీసుకోను, చాలా కాలం బ్రతుకుతావు, నేను స్వస్థపరచబోతున్నాను అన్నాడు. ఆ తర్వాత నేను కోలుకోవడం మొదలైంది. ఇప్పుడు 3 సంవత్సరాలు అది అయినాక 3 బర్త్డే కేకులు కోస్తున్నాను నేను, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకోటి, దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతము, ఎంత అద్భుతం. మనం మొరపెట్టిన ప్రతిసారి మనకు దేవుడు సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనమునుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు మంత్రాలు తెలియదు, ఏమీ తెలియదు, మనకు తెలిసింది ఒక్కటే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శత్రువుల దగ్గర మంత్రాలు ఉన్నాయట, చేతబడులట, బాణమతులట, అదట ఇదట ఏదోనట. నన్ను తలబగలు కొట్టారు, నన్ను వెనుపూస విరగొట్టారు, నాకు విషం పెట్టారు, ఎన్నో చేశారు. 18 సార్లు నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. 18 సార్లు నా మీద హత్యా ప్రయత్నం చేశారు. నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం, స్వీట్లో పెట్టి, కలాకందులో పెట్టి, సేమియా పాయసంలో పెట్టి విషం పెట్టారు. 18 సార్లు సావు గోతిలోకి పోయి మళ్ళీ వచ్చిన. అయిపోయింది అనుకుంటున్నాను, మళ్ళీ లేపాడు.
మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి స్తోత్రం కలుగును. ఆ చిన్నోడికి నిలబెట్టామా సాక్ష్యం? నేనున్నా. ఎన్ని కావాలా? దేవునికి స్తోత్రం. మన దేవుడు ప్రార్థన ఆలకించేది. ఎంత మనం పరిశుద్ధులమని, మనం పెద్ద గొప్పలమని కాదండి. మనందరం మానవులమే. జన్మ పాపులము, కర్మ పాపులము, దేవుని కృపచేత రక్షణ పొందాము. ఏదో బతుకుతున్నాం ఆయన దయ. ఈ గొప్ప కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం గొప్పోళ్ళమని కాదు, మనం యోగ్యులమని కాదు, అయోగ్యులను కూడా కనికరించే గొప్ప దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ జనమునకు మరి ఏ దేవుడు ఇంత సమీపంగా ఉన్నాడు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు, మన ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు, తన నీతి విధులు మనకు నేర్పించిన దేవుడు, ప్రపంచానికి దారి చూపడానికి మనల్ని ఒక దిక్సూచిగా పెట్టిన దేవుడు. ఆయన్ని మనము స్తుతించి ఆరాధించకపోతే దైవద్రోహము, దేవునికే ద్రోహం అది. కనుక బ్రతుకాలం అంతా సాక్షులుగా బ్రతకాలి, ఆయన్ని స్తుతించి ఆరాధకులుగా బ్రతకాలి. అంతకన్నా ఏం చేస్తావు చెప్పు నువ్వు? ఆయనకు ఎన్ని కోట్లు ఇస్తే సరిపోతుంది? ఎన్ని కోట్లు ఇస్తావు? ప్రపంచంలో ఉండే డబ్బులన్నీ మూట కట్టాను, కాళ్ళ కాడ పెట్టినా నాకెందుకు నా పిచ్చోడా? ఏం చేసుకోవాలా? ఇప్పుడు నేను షర్ట్ ప్యాంట్ కొనుక్కోవాలా? నేను పంచ కొనుక్కోవాలనా? తిక్కలవాడ నాగయ్యండి. నీ దహన బలుల విషయం నేను గద్దించటం లేదు. నేను పొట్టేళ్ల మాంసం తింటానా? నేను ఆకలిగా ఉంటున్నా సరే నీకు చెప్పాను. పొట్టేలు కలుగును కాక అంటే కలుగుతుంది, అది ఫ్రై అగును కాకుండా అయిపోతుంది. నీవు ఇచ్చేది నాకెందుకురా? నీ కానుకల విషయం కాదు నేను అడిగేది. మహోన్నతునికి స్తుతియాగం అర్పించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండే పనులు చేయాలి. ఆయనను స్తుతించి ఆరాధించాలి. ఆయన అప్పగించిన పని భూమి మీద మనం నెరవేర్చాలి. ఈ రెండు మన జీవితాశయం. దేవునికి స్తోత్రం కలుగునుగా.